ఘనంగా దసరా పూజలు, పాలపిట్ట దర్శనాలు, రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణాల్లో రావణ దహనాలు. సీఎం సొంతూరులో ప్రారంభాలు, శంకుస్థాపనలు, మనువుడితో పాటు సెమి పూజలు చేసిన రేవంత్. అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పవర్ ప్లాంట్ షురు, ఆయిల్ ఫామ్ వ్యర్థాలతో 2.5 మెగావాట్ల కరెంట్. అరకొర మాఫీ చేసిన బీఆర్ఎస్, మాపై దుష్ప్రచారమన్న బట్టి. మాఫీ పూర్తి చేస్తాం, పంట బీమా ఇచ్చి తీరుతామన్న తుమ్మల. రేపటి నుంచి బంగాళాఖాతంలో మరో వాయుగుండం. ఈ నెల 16 వరకు 2 రాష్ట్రాల్లో భారీ వర్షాల అలర్ట్. కర్నూలు దేవరగట్టులో కర్రల కొట్లాటకు 10 గ్రామాలు రెడీ. భారీగా మోహరించిన పోలీసులు, సీసీ కెమెరాలతో నిఘా. ఢిల్లీలో రావణ దహనంలో పాల్గొన్న రాష్ట్రపతి, ప్రధాని. హాజరైన సోనియా, రాహుల్. రామ పాత్రధారికి కీలకం. మైసూర్ దసరా వేడుకల్లో అంబారీపై అమ్మ ఊరేగింపు. వడియార్ పూజలు. హాజరైన సిద్ధరామయ్య, డీకే. బీజేపీ ఉగ్రవాద పార్టీ. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు మద్దతిస్తుంది. ప్రజల కోసం పనిచేసే వారిపై అర్బన్ నక్సల్ ముద్రలేస్తున్న ఖర్గే. హైదరాబాద్ టీ20 మ్యాచ్లో 297 రన్స్తో భారీ స్కోర్. 111 రన్స్తో శాంసన్ విధ్వంసం. 75 రన్స్ చేసిన సూర్య. ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో విధ్వంసం సృష్టించారు భారత బ్యాటర్లు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 రన్స్ చేసింది టీమిండియా. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్కు చుక్కలు చూపించారు భారత బ్యాటర్లు. ఓపెనర్ అభిషేక్ శర్మ 4 రన్స్కే అవుట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి పరుగుల వరద పారించాడు ఓపెనర్ సంజు శాంసన్. 4లు, 6లతో కేవలం 40 బాల్స్లోనే సెంచరీ సాధించి 111 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు శాంసన్. 75 రన్స్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, రియాగ్ పరాగ్లు ధాటిగా ఆడి చివర్లో వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లలో 297 రన్స్ చేసింది టీమిండియా. ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో విధ్వంసం సృష్టించారు భారత బ్యాటర్లు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 రన్స్ చేసింది టీమిండియా. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్కు చుక్కలు చూపించారు భారత బ్యాటర్లు. ఓపెనర్ అభిషేక్ శర్మ 4 రన్స్కి అవుట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి పరుగుల వరద పారించాడు ఓపెనర్ సంజు శాంసన్. 4లు, 6లతో కేవలం 40 బాల్స్లోనే సెంచరీ సాధించి 111 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు శాంసన్. 75 రన్స్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, రియాగ్ పరాగ్లు ధాటిగా ఆడినా చివర్లో వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లలో 297 రన్స్ చేసింది టీమిండియా. దసరా పండుగ రోజు సొంత గ్రామంలో 50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి పూజ, ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపారు. సాయంత్రం కొండారెడ్డిపల్లి గ్రామస్తులతో కలిసి సెమి పూజలో పాల్గొన్నారు సీఎం. నాగర్ కర్నూలు జిల్లాలోని తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో పండుగ రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న రేవంత్ కు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. బతుకమ్మలు, బోనాలతో వెల్కమ్ చెప్పారు మహిళలు. కొండారెడ్డిపల్లిలో 72 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు సీఎం. 18 కోట్లతో చేపట్టిన అండర్ డ్రైనేజ్, మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 70 లక్షలతో బీసీ కమ్యూనిటీ భవనం, ప్రహారీ గోడ పనులు ప్రారంభించారు. 64 లక్షలతో ప్రధాన రోడ్డు, విద్యుత్ లైట్ల పనులకు శంకుస్థాపన చేశారు రేవంత్. 18 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 55 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.
32 లక్షలతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. 18 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. 45 లక్షలతో నిర్మించిన బీసీ సామాజిక భవనం, 45 లక్షలతో చేపట్టిన పశు వైద్యశాల బిల్డింగ్ ను ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇంటింటికి సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు. గ్రామంలోని మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు సీఎం. మొత్తం 50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం. కొండారెడ్డిపల్లిలో షమీ పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటి నుంచి గ్రామస్తులతో కలిసి కాగడాలతో బయలుదేరి ఊరి బయట ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడే మనుమడితో కలిసి పూజలు చేశారు సీఎం. షమీ పూజలో ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సౌర విద్యుత్ ఉత్పత్తి పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాలను ఎంపిక చేస్తామని చెప్పారు. సోనియా బర్త్డేలోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల. త్వరలో ప్రతి నియోజకవర్గంలో 3,000కు పైగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి పొన్నం. ప్రపంచం మొత్తం థర్మల్ విద్యుత్ నుంచి క్లీన్ గ్రీన్ పవర్ వైపు మారుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో 5-6 ఏళ్లలో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీలో 36 కోట్ల 50 లక్షలతో ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను మంత్రులు ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 73,000 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు బట్టి. 2.5 మెగావాట్ పవర్తో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసుకొని కాలుష్యం లేనటువంటి పవర్ని ప్రజలకు అందించాలని రాబోయే 5-6 సంవత్సరాల్లో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ను ఉత్పత్తి చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 73,000 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున కేటాయించినటువంటి నిధులు. సోనియా పుట్టినరోజు డిసెంబర్ 9 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ కంప్లీట్ చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయానికి రేవంత్ సర్కార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేము అనుకున్న సమయానికి మాకు అప్పు పట్ల అందుకనే రుణమాఫీ కొద్దిగా ఆలస్యమైంది. అయినా సరే మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టిన రోజుకి మీరు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ వేస్ట్ అంతా రోడ్లమ్మటి పెద్ద పెద్ద గుంటలు తీసి పోసేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఏదైతే వేస్ట్ ఉందో 1 కేజీ వేస్ట్ను కూడా వృధా పోనీయకుండా ఈ క్యాప్టివ్ పవర్ ద్వారా 2.5 మెగావాట్ కెపాసిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. రాష్ట్రంలోని మహిళలందరికీ అవకాశం కల్పించి వారిని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి. నెలకు మహిళల ఫ్రీ బస్ కోసం ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. గత సర్కార్ మహిళలకు 10 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను నిలిపేసిందన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో ఇందిరా మహిళా డైరీ శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం. నెలకి 400 కోట్ల రూపాయలు నేను ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాను. మీ అందరి టికెట్ల డబ్బులు ఆర్టీసీ వాళ్ళని ఫ్రీగా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆర్టీసీ కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు రావాలి. అందుకే అట్లాగే ఆ తర్వాత కూడా ఆలోచన చేసి గత 10 ఏళ్ళు అసలు వడ్డీ లేని రుణాలు బంద్ చేశారు. బీసీ కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా 60 రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు పొన్నం. తర్వాత క్యాంప్ ఆఫీసులో షమీ పూజలో పాల్గొన్నారు. విజయదశమి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపుతూ విజయాలు కలిగించాలని ఆకాంక్షించారు. కుల సర్వే అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పినాం. దీంతో అటు కోర్టుకి ఇచ్చినటువంటి వాయిదా ప్రకారంగా ఇటు కుల గణనకు సంబంధించిన సర్వేకు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి తొందరలో 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ తామాషా లోపల జరుగుతాయన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తారు. త్వరలోనే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ గిద్దె పెరుమాళ్ల స్వామి ఆలయంలో షమీ వేడుకలకు హాజరయ్యారు మంత్రి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ స్థాయిలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కూడా ఒక ప్రక్రియ. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇప్పటికే అనుమతులు పొందున్నాయి. వాటి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కావచ్చు, అర్హతలను గ్రామ స్థాయిలోనే నిర్ణయించే విధంగా ఇందిరమ్మ కమిటీలను వేస్తూ ఉన్నాం.
పారదర్శకంగా ఎవరైతే కడుపేదలో ప్రయారిటీ వైజ్ 0 నుంచి మొదలు పెట్టుకొని పైదాకా ఇందరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పర్యటించారు మంత్రి శ్రీధర్ బాబు. స్వగ్రామం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు మంత్రి. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారికి పూజలు చేశారు. స్థానికులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేరువేరు కార్యక్రమాల్లో ప్రజలతో గడిపారు. హైదరాబాద్ జీఎస్ఐలో కిషన్ రెడ్డి రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ఆవరణలో నేతలు భక్తులతో కలిసి షమీ పూజ చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా గ్లోబల్ క్లైమేట్ యాక్షన్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని జీఎస్ఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి. 2024 ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించారని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనే ఆలోచనతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా సోలార్ ఎనర్జీతో పనిచేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోందన్నారు కిషన్ రెడ్డి. చెడుపై విజయమే విజయదశమి అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ శివం రోడ్లో సాయిబాబాను దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. మనుషుల్లో చెడు ఆలోచనలు పోయి మంచిగా ఆలోచించాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి. అనేక రకాల చెడు ఆలోచనలు, దేశ వ్యతిరేక ఆలోచనలు, దేశ సమగ్రతకు సమైక్యతకు భంగం కలిగించే ఆలోచనలు, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఆలోచనలు, లేక మరి దేశంలో అనేక రకాల ఉగ్రవాద కార్యక్రమాలు ప్రేరేపించేటువంటి చర్యలు, అవినీతి చర్యలు, వీటన్నిటిపైన కూడా భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళ మనస్సుల్లో మార్పు రావాలి. దేశ వ్యతిరేక ఆలోచనల నుంచి వారు దేశం మంచి కోసం ఆలోచన చేసే విధంగా వాళ్ళ హృదయాలలో మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ, విజయదశమి స్ఫూర్తితో శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ మహాశక్తి ఆలయ ఆవరణలో నేతలు భక్తులతో కలిసి షమీ పూజ చేశారు బండి సంజయ్. ఈ పండుగ ప్రతి ఒక్కరికి విజయాలు అందించాలని ఆకాంక్షించారు. అన్ని తొలగిపోవాలని చెప్పి అందరి లోపల ఒక మంచి ఆలోచన కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఒక శక్తిని ఇంకా అందించాలని చెప్పి ఒక మంచి హృదయంతో, మంచి ఆలోచనతో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ ప్రజలందరినీ కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ కార్యంలో ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా నరేంద్ర మోడీ గారికి శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటూ, తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్ప నేతృత్వంలో కరీంనగర్ జిల్లాలో మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ నిర్వహించారు. హర్యానా ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ప్రశ్నలకు ఈసీ సమాధానమివ్వాలన్నారు. ఇక బీజేపీ బలహీన వర్గాలపై దాడులు చేసేవారికి మద్దతిస్తుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశంలోని ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు బంద్ చేయాలని సూచించారు ఇండియా కూటమి లీడర్లు. కాంగ్రెస్ ను అర్బన్ నక్సల్స్ కైవసం చేసుకున్నారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అభ్యుదయ భావాలున్న వారినే అర్బన్ నక్సల్స్ అంటారన్నారు. బీజేపీ ఉగ్రవాద పార్టీ అని విమర్శించారు. వారెప్పుడూ బలహీన వర్గాలపై దాడులు చేసేవారికే మద్దతిస్తారని చెప్పారు. ఇక హర్యానా ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేస్తున్నామన్నారు ఖర్గే. कांग्रेस है उसको बोलना ये उनकी आदत है. वो खुद ही क्या है बोले तो उनकी पार्टी टेररिस्ट की पार्टी है. लिंचिंग करते हैं, मारते हैं, शेड्यूल कास्ट के लोगों के मुंह में पेशाब करते हैं, ट्राइबल लोगों को लाके रेप करते हैं. तो टेररिस्ट पार्टी तो उनकी है और जो लोग करते हैं उन लोगों को ये लोग सपोर्ट करते हैं. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయన్నారు కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా. రిజల్ట్స్ ను లోతుగా విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియపై ఉన్న అనుమానాలను ఈసీ ముందు లేవనెత్తామన్నారు. ఎన్నికల సంఘం సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు దీపేందర్ హుడా. अचंभित करने वाले नतीजे हैं, अप्रत्याशित नतीजे हैं और इसका हम गहराई से विश्लेषण कर रहे हैं. लेकिन चारों तरफ से 20 के लगभग विधानसभा क्षेत्रों से ईवीएम को लेकर भी एक इस प्रकार की बातें हमारे उम्मीदवारों द्वारा
बातें आ रही हैं कि पूरी चुनाव की प्रक्रिया पर कई प्रश्न चिन्ह उठे हैं, वो हमने सबके सामने रखे हैं, चुनाव आयोग के आगे रखे हैं। उनके क्या जवाब मिलता है उसका हम इंतजार कर रहे हैं। जो हमारी भूमिका रहेगी, जो लोगों ने हमारी भूमिका बताई है, जो भूमिका रहेगी उसको हम अच्छे से निभाएंगे, लोगों की आवाज़ उठाने का कार्य करेंगे। హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఈసీకి కంప్లైంట్ ఇచ్చామన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. 99% ఛార్జింగ్ ఉన్న ఈవీఎం మిషన్లు ఉన్న 20 చోట్ల కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఇక 60 నుంచి 70% బ్యాటరీ ఉన్న చోట కాంగ్రెస్ గెలవడం వింతగా ఉందన్నారు. దీనిపై అభ్యర్థులు రాతపూర్వకంగా ఆల్రెడీ ఈసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇక ఈ సమస్యపై కౌంటింగ్ రోజే తమ పార్టీ అభ్యర్థులు లేవనెత్తారన్నారు పవన్ ఖేరా. 99% चार्ज वाली शिकायतें हमारे प्रत्याशियों ने लिखित रूप से भी दी हैं, मौखिक रूप से भी दी हैं और लगातार ये मुद्दा चुनाव की काउंटिंग के दिन, गिनती के दिन उठाया था। 20 ऐसी सेगमेंट्स हैं और उन सब में यह भी एक अजीब सा संयोग है कि जो 99% जहां बैटरी चार्ज दिख रही है, उन मशीनों पे अधिकतर कांग्रेस को हराया गया है, हारी हुई है, और जहां 60-70% बैटरी है वहां कांग्रेस के वोट ठीक आए हैं। బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కాషాయ పార్టీ వివక్ష రాజకీయాలను దేశ ప్రజలు, మేధావులు అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటివి దేశంలో ఎక్కువ కాలం కొనసాగవన్నారు. మదర్సా బోర్డులకు రాష్ట్ర నిధులు నిలిపివేయాలన్న ఎన్సీపీసీఆర్ సిఫార్సులను ఖండించారు అఖిలేష్. तो संविधान से जो चीजें व्यवस्थाएं बनी हैं, हर संविधान से बनी हुई चीज को ये उलटना चाहते हैं। ये वो लोग हैं जो नफरत पे राजनीति करना चाहते हैं, ये वो लोग हैं जो भेदभाव पे राजनीति करना चाहते हैं, ये वो लोग हैं धर्म को, जातियों को लड़ा करके राजनीति करना चाहते हैं। लेकिन ये अपने कामयाब नहीं होंगे। इस देश की जनता, समाज में बैठे हुए बुद्धिजीवी लोग, पढ़े लिखे लोग, वो सब महसूस कर रहे हैं कि भारतीय जनता पार्टी की जो भेदभाव की राजनीति है वो चलने वाली नहीं है। నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగంపై స్పందించారు ఢిల్లీ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్. దేశంలో ఆడబిడ్డలెవరూ సురక్షితంగా లేరన్నారు. అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మణిపూర్ ప్రజలు, రెజ్లర్లు, డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందడాన్ని ముందుగా ఆపాలన్నారు సౌరభ్ భరద్వాజ్. इधर उधर की ठेकेदारी लेने से पहले अपने देश के ऊपर काम करने की ज़रूरत है। आप बाकियों को तो तब जोड़ेंगे जब पहले आप देश जोड़ेंगे। हरियाणा के अंदर आप जाट बनाम सारी जातियों का चुनाव लड़ते हैं, गुजरात में आप पटेल बनाम सारी जातियों का चुनाव लड़ते हैं, महाराष्ट्र में आप मराठा बनाम सारी जातियों का चुनाव लड़ते हैं। हरियाणा का हुआ है, उसके अंदर भारतीय जनता पार्टी ने पूरा प्रचार यही किया है। तो पहले देश को एकत्रित करने का सोचें, बाकी विदेशों के बारे में बाद में सोचें। మహారాష్ట్ర అమరావతి ఎమ్మెల్యే సులభ కోడ్కేను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు ఆ రాష్ట్ర పీసీసీ. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న ఆరోపణలపై 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. That's all for now. Stay tuned to visit.